ఫ్రెండ్స్, భోగి పళ్ళు అనమాట. ఈ భోగి పళ్ళు అనేవి తినని వాళ్ళంటూ ఎవరూ లేరు. ఇది ఇప్పటి నుంచి వచ్చింది కాదనమాట, మన పూర్వం రోజుల నుంచి వచ్చిందనమాట. భోగి పళ్ళు అంటే ప్రత్యేకంగా ఏం లేదు ఫ్రెండ్స్. మనం రేగి పళ్ళని భోగి పళ్ళు అంటాం. అలానే ఈ భోగి పళ్ళని చిన్నపిల్లలకి కాదు, మనం భోగి రోజున తలస్నానం చేసిన తర్వాత లాస్ట్లో ఒక 5 కానీ 3 కానీ అలా నెత్తి మీద వేసేసుకొని ఇలా జారేసుకుంటే చాలా మంచిదని చెప్పేసి అనుకుంటూ ఉంటారనమాట. మేమైతే ఎవ్రీ ఇయర్ ఇలానే చేస్తాం భోగి రోజున. నేనైతే ఇయర్ మా బాబుకు థర్డ్ ఇయర్ వచ్చిందనమాట. కాబట్టి నేను భోగి పళ్ళు పోద్దామని చెప్పేసి అది మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి ఇలా చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, భోగి పళ్ళు అనేవి 1 ఇయర్ బిలో అంటే 11 మంత్స్ అలా సరి సంఖ్యలు కాకుండా బేసి సంఖ్యలు వస్తాయి కదా, అలా అనమాట. 1 ఇయర్ 11 మంత్స్, 3 ఇయర్స్, 5 ఇయర్స్ అలా 11 ఇయర్స్ వరకు పోసుకోవచ్చు. నేనైతే ఇయర్ మా బాబుకి థర్డ్ ఇయర్ కాబట్టి ఇలా పోసాను అనమాట. చక్కగా వీటన్నిటిని మార్నింగే కలిపేసుకొని మనం మార్నింగ్ లేచి స్టిక్ పెట్టేసుకుని పూజ చేసేసుకుని దేవుడి దగ్గర ఇవన్నీ రేగిపళ్ళు అలానే ఫ్లవర్స్ నాణాలు ఇవన్నీ కలిపేసుకుని దేవుడి దగ్గర ముందే పెట్టేసుకోవాలి అనమాట. కొంతమంది ఎర్ర శనగలు ఉంటాయి కదా, అవి కూడా ఉడకబెట్టేసుకుని అక్షంతలు అంటే ఒక 5 ఐటమ్స్ కానీ 3 ఐటమ్స్ కానీ అలా కలిపేసుకొని దేవుడి దగ్గర పెట్టేసుకోవచ్చు అనమాట. తర్వాత ఈ భోగి పళ్ళు అనేవి సూర్యాస్తమయం అయ్యే ముందు అంటే సాయంత్రం 5:30 బిలో అని 5:30కి మనం భోగి పళ్ళు అనేవి పిల్లలకి పోయాలన్నమాట. చక్కగా మొత్తం ఒక 5 ముత్తైదులను కానీ ఒక 9 మంది ముత్తైదులను కానీ 11 మన ఇష్టం అనమాట. అలా పిలిచేసుకొని వాళ్ళకి పసుపు కుంకం పెట్టి వాళ్ళకి తాంబూలం ఇచ్చి వాళ్ళ చేత పిల్లలకి భోగిపళ్ళు పోయిస్తే చాలా మంచిది. తాంబూలం అనేది ఫ్రెండ్స్ మన స్తోమతకు తగ్గట్టు అంటే తాంబూలం కానీ ఏమన్నా స్వీట్స్ కానీ లేకపోతే ఏమన్నా గిఫ్ట్లు కానీ అలా మేము శారీస్ కానీ జాకెట్ పీసెస్ కానీ అలా పెట్టుకొని ఇచ్చుకుంటే చాలా మంచిది. ఇదైతే ఇప్పటి నుంచి వచ్చిన ఆచారం కదనమాట, వెనకటి నుంచి. ఇవి ఎందుకని భోగి పళ్ళు పోస్తారు అంటే పిల్లల్లో గురుబలం పెరిగి దిష్టి దోషాలు ఏమన్నా ఉంటే పోతాయి అని చెప్పేసి అలా ఈ భోగి పళ్ళనే పోస్తారు. ఈ భోగి పళ్ళని భోగి రోజులు మాత్రమే పోస్తారు, మిగతా రోజుల్లో పోయరు. అంటే దీనికి తిథులు నక్షత్రాలు ఏమీ చూడాల్సిన అవసరం లేదు. జస్ట్ భోగి సంక్రాంతికి ముందు వచ్చి భోగి అయితే చాలన్నమాట. నేనైతే మార్నింగ్ లేచేసి ఇలా స్టిక్ పెట్టేసుకొని ఇవన్నీ కలిపేసుకొని బాబు కోసం ఇలా రెడీ చేశాను అనమాట. నేనైతే నా స్టైల్ ఇలా చేశాను. మీరైతే ఎలా చేశారో ఖచ్చితంగా నాకు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఇది చాలా చాలా మంచిది పిల్లలకి. ఖచ్చితంగా అందరూ ఎవరైనా సరే పిల్లలకి ఇలా ట్రై చేసి చూడండి. 3 మంత్స్ బాబుకి కూడా బేబీస్ కూడా పోయొచ్చు. కాకపోతే వాళ్ళ మాడ అనేది మెత్తగా ఉంటుంది కాబట్టి కొంచెం ఆలోచించాల్సి వస్తుంది అనమాట. కాబట్టి 3 మంత్స్ నుంచి 11 ఇయర్స్ వరకు ఈ భోగి పళ్ళనే పోసుకోవచ్చు అనమాట. నేనైతే ఈ ఇయర్ మా బాబుకి థర్డ్ ఇయర్ కాబట్టి పోస్తున్నాను. దాన్ని మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి మీ ముందుకు ఇలా వచ్చేసాను అనమాట. తప్పకుండా మీరు కూడా ఎలా భోగి పళ్ళని మీ పిల్లలకి పోసారో లేకపోతే ఎలా పోస్తారో ఇంకేమన్నా చేస్తారో నాకైతే ఖచ్చితంగా చెప్పండి, ఓకేనా? ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ అందరి సపోర్ట్ నాకు చాలా చాలా అవసరం ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.